మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామ పరిధిలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ ఆలయం గత 6 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం నీటితో నిండిపోయింది. శనివారం ఆలయ రాజగోపురంలో అర్చకులు అమ్మవారి ఉత్సవ మూర్తికి శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. ఉప్పొంగిపోర్లుతున్న గంగమ్మ ఓడిలో వనదుర్గమ్మ సేద తీరుతుంది. గర్భాలయం పైభాగం వరకు నది తరంగాలు ప్రవహిస్తున్న ఈ అద్భుత దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే భక్తులు నది ఒడ్డుకు చేరకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వనదుర్గమ్మ గర్భాలయం వద్ద విరాజిల్లుతున్న జలదర్శనం భక్తులకు అలౌకిక అనుభూతిని కలిగిస్తోంది. నదీమతల్లి ఉద్ధృతిలో సైతం రాజగోపురంలో అమ్మవారి ఆరాధన కొనసాగుతుండటం మరింత వైభవంగా కనిపిస్తుంది.